అండి నేను మీ దాస్ సార్. మీకు అప్పుడప్పుడు కూడా 10th క్లాస్ పిల్లలకి ఉపయోగపడే చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి మేము బాగా టెన్షన్ పడుతున్నాం అంటున్నారు. అలానే చదువుకునేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. సో నేను ఈరోజు టెక్నిక్ 1 చెప్తున్నాను. దట్ ఈస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ యాజ్ టార్చ్ లైట్ టెక్నిక్. ఏంటి ఈ టార్చ్ లైట్ టెక్నిక్ అంటే, మనం టార్చ్ లైట్ గాను ట్యూబ్ లైట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మనం రూమ్లో ఉన్నప్పుడు ట్యూబ్ లైట్ వేస్తే ట్యూబ్ లైట్ యొక్క వెలుగులో రూమ్లో ఉన్న ప్రతి వస్తువుని మనం చూడగలుగుతాం. కానీ టార్చ్ లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే, టార్చ్ లైట్ ఉపయోగించుకొని మనం ఏ వస్తువు అయితే చూడాలనుకున్నామో, ఎటువైపు అయితే చూడాలనుకున్నామో దాన్ని మాత్రమే చూస్తాం. ముఖ్యంగా ఈ టైంలో 10th క్లాస్ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు టార్చ్ లైట్ లాగా చదువుకోవాలి. టార్చ్ లైట్ లాగా అంటే పుస్తకం మనం ముందు పెట్టుకోగానే పుస్తకం మీద మాత్రమే, బుక్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. బుక్ ఒక్కటే కనపడాలి. లైక్ టార్చ్ లైట్ లాగా మన ఐ ఫోకస్ అనేది బుక్ మీదే ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఏమీ కనబడకూడదు మనకి. ఎప్పుడైతే మనం అలా టార్చ్ లైట్ లాగా బుక్ మీదే కాన్సన్ట్రేట్ చేసి బుక్ మీద ఫోకస్ చేసి చదువుతామో ఎప్పటికీ మనం డైవర్ట్ అవ్వము, మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంకొక చిన్న టెక్నిక్ అండి, చదివేటప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ తీసుకొని ఎక్కడైతే మీరు చదువుతున్నారో ఆ సెంటెన్స్ మీద, ఆ వర్డ్ మీద ఆ పెన్సిల్ తీసుకొని ఇలా వెళ్తూ ఉన్నట్లయితే మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్స్ అనేవి మైండ్లో ప్రింట్ అవుతాయి. ఇవన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసి సైకాలజిస్ట్ చెప్పినటువంటి విషయాలు. అవి మనం చిన్న చిన్న విషయాలు మనం ఫాలో అయినట్లయితే కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, స్పెల్లింగ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ 10th standard children. I hope you are going to implement these 2 techniques. Thank you.